మచిలీపట్నం నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో రోడ్లకు ఇరువైపున ఉన్న ఆక్రమణలను, బడ్డీ కొట్లను, నిర్మాణాలను తొలగించే కార్యక్రమం శనివారం కూడా చేపట్టారు. స్థానిక రేవతి సెంటర్లో ఉన్న బడ్డీల తొలగింపు కార్యక్రమాన్ని నగరపాలక సంస్థ అధికారులు చేపట్టారు. రోజు 2 ప్రొక్లైన్లు, 1 క్రేను, 12 ట్రాక్టర్లతో ఈ ఆక్రమణ తొలగింపు కార్యక్రమాన్ని నగరపాలక సంస్థ అధికారులు చేపట్టారు. ఆ ట్రాక్టర్లో పెట్టి ఒకలేలో పెట్టేసి మా దొడ్లో నింపేసుకోండి. బండి వేసుకొని కుటుంబాలు రోడ్డు మీద పడిపోయాం. అది మాకు పెట్టే ఆధారం ఎవరు లేరు, ఆధారం ఏమి లేదు వెనకాల. ఇంటి మీద బతికాం సార్. చెప్పు, ఎవరో ఎవరి దగ్గరికి వెళ్ళి ఆధారపడి ఎవరి దగ్గరికి వెళ్ళి ఎవరి కాళ్ళు పట్టుకోం సార్. అది ఎవరి దగ్గరికి వెళ్ళి ఎవరి కాళ్ళు పట్టుకోం. వచ్చి అర్ధంతరంగా పీకేస్తున్నారు. మాకు న్యాయం లేదు, ఎక్కడికి వెళ్ళినా జరగల. అది ఒక రోజు ముందు కూడా చెప్పలేదు. అలాగా సార్, మీరు అలా మాట్లాడితే మేమేం అనలేదుగా. బాధ ఏంటి? ఇన్ని సంవత్సరాలు అంటూ బతికాం. ఇప్పుడు నా కుటుంబం రోడ్డు మీద పడింది. ఏంటి నా పరిస్థితి? ఏంటి? నేను ఎక్కలాంగు, నేను ఏ పని చేయలేను. నువ్వు మాట్లాడేది మాకు రోడ్డు మీద బతికే ఉపాధి నాళ్ళు బతికామండి. ఈ రోజు వరకు అలా రోడ్డు మీద బతుకుతున్నాం. మాకు ఎటువంటి ఉపాధి లేకుండా ఉన్న ఫలంగా తీసేయమన్నారు. మేము ఖాళీ చేస్తున్నాం. మాకంటూ ఒక స్థానం కల్పిస్తే మీరు చెప్పుకొని మేము జీవనాధారం గడుపుతాము. మాకంతా పెద్దది, ఆస్తుపాస్తులు ఏమీ లేవు. మా గురించి తెలియని వాళ్ళు ఎవరూ లేరు. 60 ఏళ్ల నుంచి రోడ్డు మీదే బతుకుతున్నాం.